ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించిన బట్టి టికెట్లనైతే టీటీడీ విడుదల చేయడం జరుగుతుందండి. ప్రతి నెల కూడా టీటీడీ స్వామివారిని దర్శించుకోవడానికి సంబంధించిన బట్టి ఆజిత్ సేవ టికెట్లు కానీ, లేదా రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, అంగప్రదక్షిణ కానీ, సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్కి సంబంధించిన బట్టి కోటలో స్వామివారికి దర్శన టికెట్లు కానీ, అదేవిధంగా మనకి తిరుపతిలోను లేదా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సిన బట్టి అకామిడేషన్ కూడా టీటీడీ విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకి 2 నెలల ముందుగానే టీటీడీ మనకి ఈ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రెజెంట్ మనకి జూలై నెల వరకు కూడా ఇంచుమించుగా స్వామివారికి అన్ని ఆర్టీసీ సేవ టికెట్లు, అదేవిధంగా రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు, అంగప్రదక్షిణ టికెట్లు అన్నీ కూడా ఇంచుమించుగా అయిపోయినాయండి అకామిడేషన్తో సహా ఆన్లైన్లో. కానీ ఆఫ్లైన్లో అయితే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ఎస్ఎస్డి టోకెన్స్ ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. అంటే ఎవరైతే ఎటువంటి ప్లానింగ్ లేకుండా తిరుమల వెళ్ళి అండ్ సడన్గా ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, మీరైతే నేరుగా తిరుమలలో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు తిరుపతిలో మనకైతే ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దివ్య దర్శన టోకెన్స్ అన్నది కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత రూమ్ అయితే మనకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్లైన్లో రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కోట అంతా కూడా ఆన్లైన్కి సంబంధించినటువంటి కోట అండి. మనకి ఆన్లైన్కి సంబంధించినటువంటి కోట అయితే జూలై నెల వరకు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కోట వచ్చేసి మనకి ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి కోట అండి. ఇది మనకి ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఇందులో ఎటువంటి కేటగిరీలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు విడుదలవుతాయి ఆన్లైన్లో అంటే ఒకటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా అయితే మనకి స్వామివారి యొక్క మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి స్వామివారి యొక్క ఆజిత్ సేవలు అయితే విడుదలవడం జరుగుతుందండి. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల కేటగిరీస్ ఉంటాయి. 1 సుప్రభాత సేవ, 2 తోముల సేవ, 3 అష్టదళ పాదపద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలు కూడా స్వామివారి యొక్క మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తూ ఉంటాం. ఇది లక్కీ డిప్ అండి. లక్కీ డిప్లో ఎవరైతే శ్రీవారి భక్తులు సెలెక్ట్ అవుతారో వీళ్ళు మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి ఉంటుంది. అంటే ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ అంతా కూడా నేను చెప్తాను. దాని తర్వాత కేటగిరీ వచ్చేసి స్వామివారికి ఆజిత్ సేవలు, ఇట్లా కూడా ఆజిత్ సేవని పిలుస్తారండి. ఇందులో అయితే మనకి కళ్యాణం టికెట్లు, ఉంజలి సేవ, శాస్త్ర దీపాలంకరణ, ఆజిత్ బ్రహ్మోత్సవం అని 4 రకాల కేటగిరీస్ ఉంటాయి. తర్వాత కోట వచ్చేసి మనకి అంగ ప్రదర్శన టికెట్లు, అదేవిధంగా శ్రీవాణి డోనర్స్ కోట. తర్వాత 4వ కోట వచ్చేసి మనకి సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్కి సంబంధించినటువంటి కోట. 5వ కేటగిరీ వచ్చేసి మనకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు, అదేవిధంగా తిరుపతిలోను, అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా టీటీడీ విడుదల చేయడం జరుగుతుందండి. ఇలాగా మనకి ఇంచుమించుగా 5 నుండి 6 రకాల కేటగిరీలో మనకి రోజుకి ఒక కేటగిరీ చొప్పున టీటీడీ టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి నెల కూడా టీటీడీ దేవస్థానం.ఏపీ.gov.in వెబ్సైట్లోకి ఈ టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఎవరైతే ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్క టికెట్ ఏ రోజున విడుదల చేస్తారు అనేటువంటి విషయం అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా అయితే మనకి ఆగస్ట్ నెలకు సంబంధించిన టికెట్లు అయితే టీటీడీ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఇది మనకి రేపు మే నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు స్వామివారికి ఆజిత్ సేవ లక్కీ డిప్ అన్నది విడుదల చేయడం జరుగుతుందండి. లక్కీ డిప్ అంటే నేను ఇప్పుడే చెప్పడం జరిగింది స్వామివారికి ఆజిత్ సేవల్ని. ఇట్లనే మొదటి గడప దర్శన టికెట్లుగా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పాదపద్మారాధన, అర్చన ఉంటాయండి. ఈ 4 రకాల సేవలు కూడా మనం స్వామివారికి ఆజిత్ సేవల కింద మొదటి గడప దర్శన టికెట్ కింద పిలుస్తూ ఉంటాం. ఇందులోని శ్రీవారి భక్తులను అయితే లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషను రేపు 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖు ఉదయం 10 గంటలతోటి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా తప్పనిసరిగా ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన ఐడి ప్రూఫ్ ఏమిటంటే ముందు టీటీడీ దేవస్థానం.ఏపీ.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మ్యాక్సిమం 2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద, లేదు సింగిల్గా వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా సింగిల్గా కూడా వెళ్ళవచ్చు. ఇందులో మనకి మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ యొక్క కంట్రీ, స్టేటు, తర్వాత మీ సిటీ, తర్వాత పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత
నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్నది డీటెయిల్స్ ఉంటుంది, ఒకరా ఇద్దరా అన్నది. తర్వాత ఒకరైతే ఒకరని వాళ్ళ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అంటే వాళ్ళ యొక్క పేరు, సర్నేము, ఏజు, తర్వాత మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, తర్వాత ఆధార్ కార్డు ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. అలా సెకండ్ పర్సన్ కూడా సేమ్ అదే విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక ఆర్జీ సేవలకి సంబంధించిన బట్టి కాలం అయితే తర్వాత ఓపెన్ అవుతుందండి. అందులో మనకి సూపర్వైజర్ సేవ ఉంటుంది, తోమల సేవ ఉంటుంది, అష్టదళ పదబంతుల ఉంటుంది, అర్చన ఉంటుంది. 4 రకాల కేటగిరీకి సంబంధించిన బట్టి టికెట్లు అయితే మనకి అక్కడ ఓపెన్ అవుతూ ఉంటుంది. అంటే లక్కీ డిప్లో పాల్గొనడానికి ఏ డేట్లో ఈ యొక్క సేవలు అన్నది ఓపెన్ అవుతున్నాయి అన్నది మనకి ఆకర్షణకు సంబంధించిన బట్టి అన్ని డేట్లు కూడా ఓపెన్ అవుతాయి. అదేవిధంగా ఏ సేవ ఎప్పుడు ఉందన్నది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంటుందండి. మీరందరూ కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు అందరూ కూడా తప్పనిసరిగా ఒక డేట్ని సెలెక్ట్ చేసుకోకండి, ఒక మంత్ని ఒక సేవను మాత్రం సెలెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మ్యాక్సిమం ఈ యొక్క లక్కీ డిప్లో పాల్గొనడానికి కొన్ని లక్షల మంది ప్రతి నెల కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి టికెట్లు అయితే ప్రతి నెల కూడా మనకి 8,000 నుండి 10,000 లోపే స్వామివారికి లక్కీ డిప్కి సంబంధించిన బట్టి టికెట్లు అయితే మనకి ఓపెన్ చేయడం జరుగుతుంటుంది. కాకపోతే ఇందులోనే రిజిస్ట్రేషన్ చేసుకుని పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. అంటే ఒక 2 లక్షలు 3 లక్షల్లో ఉంటుంది. కాబట్టి మనం సెలెక్ట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆకర్షణకు సంబంధించిన బట్టి అన్ని డేట్లు కూడా సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఈ 4 రకాల సేవలు కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒక రకమైనటువంటి సేవకి మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ సేవ కూడా సెలెక్ట్ అయినా కూడా మన యొక్క పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి సేవ కూడా స్వామివారి యొక్క ఆనంద నిలయంలో స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అందులో 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు కూడా కూర్చుని స్వామివారి యొక్క జరుగుతున్నటువంటి ఈ ఆర్జిత సేవల్ని కళ్ళారా చూసి తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి మొదటి గడప వరకు పంపించడం జరుగుతుంది. ఆ సమయంలోనే మనం 5 నిమిషాల నుండి మినిమం 2 నిమిషాల వరకు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్జిత సేవ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలా సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఈ అమౌంట్ కట్టడానికి అయితే మనకి దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మనకి 20వ తారీఖు మే నెల మధ్యాహ్నం 12 తర్వాత రిజల్ట్ అన్నది టీటీడీ అనౌన్స్ చేయడం జరుగుతుందండి. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ రాకపోతే మట్టికి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి హిస్టరీలో చెక్ చేసుకోండి. మీరు ఈ సేవలో సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ సెలెక్ట్ కాకపోతే నెక్స్ట్ మంత్ లక్కీ డిప్లో పాల్గొనండి. సెలెక్ట్ అయితే మట్టికి మీరు అమౌంట్ కట్టడానికి మే నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు అయితే అమౌంట్ కట్టాలండి. మీరు సెలెక్ట్ అయినటువంటి సేవ ఏదైతే ఉందో దానికి సేవకు తగ్గటువంటి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది. ఉదాహరణకి సూపర్వైజర్ సేవకి అయితే ₹120, అష్టదళ పాదపద్మనాథానికి అయితే ₹1,250, అర్చనకైతే ₹220, తోమల సేవకి అయితే మనకి ₹220 ఉంటుంది. కాబట్టి ఈ అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుంది. మే నెల 22వ తారీఖు మధ్యాహ్నం 12 లోపు ఎవరైతే అమౌంట్ కట్టారో వీళ్ళు మాత్రమే ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని అయితే ఈ సేవకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి కేటగిరీలో మనకి రేపు మే నెలలో 18వ తారీఖు నుండి 20వ తారీఖుకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే టీటీడీ ఓపెన్ చేయడం జరుగుతుందండి. తర్వాత కేటగిరీ వచ్చేసి ఇదంతా కూడా నేను చెప్పేదంతా కూడా అండి ఆకర్షణకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు, ఆర్జీ సేవ టికెట్లు, అకామిడేషన్ అండి. తర్వాత కేటగిరీ వచ్చేసి మనకి ఇది కూడా ఆర్జీ సేవ కింద పిలుస్తూ ఉంటామండి. ఇందులో మనకి ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఇందులో కూడా మనకి స్వామివారి యొక్క కళ్యాణం టికెట్లు, తర్వాత ఉంజలి సేవ, శాస్త్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ 4 రకాల సేవలు కూడా స్వామివారి యొక్క ఆర్జిత సేవల కింద పిలుస్తూ ఉంటాం. ఈ టికెట్లు అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చని లక్కీ డిప్ అట్ట కాదు. ఇది కూడా మనకి రేపు 22వ తారీఖున ఉదయం 10 గంటలకి మే నెలలో మనకి ఈ టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఆకర్షణకు సంబంధించిన బట్టి కోట అండి. ఇందులో మనకి సేమ్ ఇందాక చెప్పినట్టుగానే టీటీడీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ ఆర్జీ సేవలు అయితే మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మనం మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని భార్యాభర్తలు అయితే కళ్యాణ టికెట్లో అయితే భార్యాభర్తలు వెళ్ళొచ్చు. మిగిలినటువంటి ఉంజలి సేవ కానీ, శాస్త్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఇదైతే సింగిల్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జంటగా కూడా వెళ్ళేటువంటి ఆలోచన ఉంటే జంటగా వెళ్ళొచ్చు. లేదా ఫ్రెండ్స్ కానీ, లేదా అన్న చెల్లెలు కానీ, అక్క తమ్ముళ్ళు కానీ, లేదా బంధువులు కానీ ఎవరైనా సరే సేవలోని పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు,
తోటి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి కళ్యాణ టికెట్ వచ్చేసి మనకి 1200 రూ. 1000 ఉంటుందండి. తర్వాత మనకి ఉంజల్ సేవ గాని రూ. 500, సహస్ర దీపాలంకరణ సేవ రూ. 500, ఆర్జిత బ్రహ్మోత్సవం వచ్చేసి రూ. 500. ఈ టికెట్లు మనకి రేపు మే నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకైతే టీటీడీ తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక 10 మినిట్స్‌లో టికెట్లన్నీ అయిపోతాయండి. కాకపోతే ఈ టికెట్లు కొంచెం తొందరగా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈట్లికి సేవలను ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. మీరు అట్లా చూసినట్లయితే మీకు మాక్సిమం ఐడియా ఉంటుంది. చాలా ఈజీగా టికెట్లయితే బుక్ చేసుకోవచ్చండి. తర్వాత కేటగిరీలో మనకి మే నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఇది కూడా ఆర్జిత సేవ అండి. ఈటిల్ని ఆన్‌లైన్ సేవ అని పిలుస్తారు. విర్చువల్ సేవ అని పిలుస్తారు. అంటే మనకి ఈ ఆర్జిత సేవలో అంటే నేను చెప్పినటువంటి ఈ ఆన్‌లైన్ సేవ ఏదైతే ఉందో, విర్చువల్ సేవ ఏదైతే ఉందో ఇందులో కూడా మనం ఆర్జిత సేవల కింద పిలుస్తూ ఉంటారు. ఇందులో కూడా మనకి కళ్యాణ టికెట్లు, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉంటాయండి. కాకపోతే ఈ టికెట్లు అయితే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మన ఆన్‌లైన్ సేవ అంటే మనం ఆన్‌లైన్‌లో మన టీవీలో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ, మొబైల్‌లో గానీ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ 4 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో ఇది ఆన్‌లైన్‌లో చూసిన తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి 1 ఇయర్ లోపు మనం ఎప్పుడన్నా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. దీన్ని ఆన్‌లైన్ సేవ, విర్చువల్ సేవ అంటారు. దీనికి సంబంధించి రేపు ఆగస్టుకి సంబంధించి కోటా అన్నది ఓపెన్ అవుతుంది. రేపు మే నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి. ఇది కూడా సేమ్ మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయ్యి టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కేటగిరీ వచ్చేసి స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు. ఇది మనకి మే నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకైతే విడుదలవ్వడం జరుగుతుందండి. ఇది కూడా మనకి ఆగస్టు నెలకు సంబంధించి కోట. అంగప్రదక్షిణ అంటే మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాని చుట్టూ పడుకుని పొర్లు దండాలు పెట్టడాన్ని అంగప్రదక్షిణ అంటారండి. ఈ టికెట్లు అయితే పూర్తిగా ఫ్రీ. ₹1 కూడా కట్టనవసరం లేదు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది కూడా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి మీ మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవ్వి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. మాక్సిమం ఒక మొబైల్ నంబర్ ఐడీ మీద ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సింగిల్‌గా వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా సింగిల్‌గా కూడా వెళ్ళొచ్చు. ఈ అంగప్రదక్షిణ టికెట్లని రేపు మే నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి అదే రోజున 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన కోట అయితే విడుదలవుతుందండి. శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి. స్వామివారి దేవస్థానానికి ఎవరైతే ₹10,000 డొనేషన్ చేశారో వీళ్ళని శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో వీళ్ళకి స్వామివారి యొక్క దర్శనాన్ని కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్‌కి ₹10,000 కట్టిన తర్వాత వీళ్ళకి మొదటి గడప దర్శనం టికెట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్నే వీఐపీ బ్రేక్ దర్శనం అంటారండి. వీళ్ళకి ₹500 స్వామివారి యొక్క దర్శన టికెట్ ప్లస్ మనకి ఒక ₹1000 వీఐపీ రూమ్ అన్నది కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. టోటల్‌గా వీళ్ళకి అమౌంట్ 11,500 అవుతుందండి శ్రీవాణి డోనర్స్‌కి అయితే. ఎందుకంటే నేను స్వామివారి యొక్క దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా 2 కలిపి చెప్తున్నాను. దీనికి సంబంధించినటువంటి కోట వచ్చేసి మనకి రేపు మే నెల 11 గంటలకి టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వి ఈ టికెట్‌ని అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు అమౌంట్ అన్నది ఆన్‌లైన్‌లోనే కట్టవలసి ఉంటుందండి. ₹10,000 శ్రీవాణి ట్రస్ట్‌కి ఎవరైతే డొనేషన్ చేశారో ఇలా డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులకి ఒక వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళైతే స్వామివారిని ఒక దగ్గరికి వెళ్లి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులోనే ₹10,000 అంటే మనకి ఈచ్ పర్సన్ అండి. ఏ పర్సన్ అయితే ₹10,000 డొనేషన్ చేశారో వీరు మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి ఆగస్టుకి సంబంధించినటువంటి కోట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ. అదేవిధంగా మనకి అదే రోజున అంటే మే నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారికి సంబంధించినటువంటి అంగప్రదక్షిణ సీనియర్ సిటిజన్‌కి సంబంధించినటువంటి కోట, అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్‌కి సంబంధించిన కోట కూడా మనకి మే నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ టికెట్లని టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి ttdevaస్థానం.ap.gov.in వెబ్‌సైట్‌లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ అంటే మనకి 65 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సీనియర్ సిటిజన్ కింద పిలవడం జరుగుతుంది. వీళ్ళకు కూడా
ఒక పర్సన్ అయితే తీసుకువెళ్ళొచ్చండి. వాళ్ళ ఏజ్ కూడా 50 సంవత్సరాలు పైబడి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి ఐడీ ప్రూఫ్ వచ్చేసి మీ ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్‌ని అప్లోడ్ చేసి టికెట్‌ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ సంబంధించినటువంటి కోటాలో మనకి మీకు సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేసి టికెట్‌ని అయితే బుక్ చేసుకోవచ్చు. టోటల్‌గా ఈ టికెట్లు అన్నీ కూడా ఫ్రీ అండి. వీళ్ళకైతే స్వామివారికి దర్శనం శుభదం ద్వారా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. రేపు మే నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్‌కి సంబంధించినటువంటి కోటా అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి కోటాని విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రేపు 24వ తారీఖున స్వామివారి యొక్క రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లండి. ఇదే చాలా మంది మిత్రులు అడుగుతున్నారు కాబట్టి రూ. 300 దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారని అడుగుతున్నారు. మనకు ప్రతి నెల కూడా టీటీడీ 24వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది 2 నెలల ముందుగానే టీటీడీ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఇప్పుడైతే విడుదల చేస్తున్నటువంటి కోటా వచ్చేసి మనకి ఆగస్టు నెలకు సంబంధించినటువంటి కోటా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా రేపు మే నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకైతే విడుదల చేయడం జరుగుతుంది. రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్‌లో మాక్సిమం 6 మెంబర్స్ వరకు కూడా ఒక మొబైల్ నెంబర్ ఐడీ మీద వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మీరు టీటీడీ దేవస్థానం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయ్యి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మిగిలిన అన్నిట్లకి కూడా ఒక మొబైల్ నెంబర్ ఐడీ మీద అయితే ఇద్దరే వెళ్ళొచ్చు. కాకపోతే ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్‌లో ఒక మొబైల్ నెంబర్ ఐడీ మీద 6 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఈ 6కి సంబంధించినటువంటి అమౌంట్ అన్నది కూడా కట్టవలసి ఉంటుంది. ఈచ్ పర్సన్ వచ్చేసి రూ. 500 అండి. అలాగే 6 వెళ్ళాలన్నా, ముగ్గురు వెళ్ళాలన్నా, ఇద్దరు వెళ్ళాలన్నా ఎంతమంది అన్నా మీరు వెళ్ళొచ్చు. మాక్సిమం 6 మెంబర్స్ అంతే అవకాశం. కాబట్టి ఈ టికెట్లు కొంచెం తొందరగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వితిన్ ఒక 5 మినిట్స్‌లో ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కూడా కంప్లీట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి 24వ తారీఖున అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను, అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా టీటీడీ విడుదల చేయడం జరుగుతుందండి. ఈ అకామిడేషన్ అన్నది ముందుగానే ఆన్లైన్‌లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆన్లైన్‌లో అకామిడేషన్ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక ఆర్జిత సేవ టికెట్లు గానీ, రూ. 300 స్పెషల్ టికెట్లు గానీ, రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు గానీ, లేదా అంగప్రదర్శనం గానీ, ఫిజికల్ ఛాలెంజ్ సంబంధించిన కోటాలో గానీ, అదే సీనియర్ సిటిజన్‌కి సంబంధించిన కోటాలో గానీ, ఆన్లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే వీళ్ళకి అకామిడేషన్ అన్నది బుక్ అవ్వడం జరుగుతుందండి. గతంలో అయితే అలా ఉండేది కాదు. వీళ్ళకి స్వామివారికి దర్శన టికెట్ బుక్ అయినా, బుక్ కాకపోయినా కూడా అకామిడేషన్ అన్నది ఆన్లైన్‌లో బుక్ చేసుకునేవారు. కాకపోతే ఇప్పుడు అలా లేదండి. ఇలా ఆన్లైన్‌లో ఎవరైతే ఆగస్టు నెలకు సంబంధించిన కోటాలో దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో వీళ్ళకి మాత్రమే స్వామివారి యొక్క అకామిడేషన్ అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తిరుపతిలో గానీ, అదేవిధంగా తిరుమల కొండపైన గానీ. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. తిరుమల కొండపై ఉన్నటువంటి అకామిడేషన్ వచ్చేసి మనకి రూ. 100, రూ. 1000 వరకు కూడా ఆన్లైన్‌లో అకామిడేషన్ అన్నది రూమ్ అన్నది బుక్ చేసుకోవడానికి ఓపెన్ అవుతూ ఉంటుందండి. ఇలా ఆన్లైన్‌లో రూమ్ కనుక దొరకకపోతే తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత నేరుగా సీఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్‌లైన్‌లో స్వామివారికి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 కూడా ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్ అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.